ఆమె ఒక మగ బిడ్డని కన్నది. ఆమెకు సమూయేలు అని పేరు పెట్టింది. దేవుని పిల్లరా చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అంతవరకు ఆమె పరిస్థితి ఏంటి? దేవుడు జ్ఞాపకము చేసుకున్నంతకు ముందు ఆమె జీవితంలో ఎలాంటి సమస్యలను ఆమె ఎదుర్కొంది, ఎలాంటి నిందలను ఆమె ఎదుర్కొంది. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆమె జీవితము ఎలా మార్చబడింది? ఆమె అన్నది, నాకు గనక దేవుడు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను దేవుడికి ఇస్తా. నిజంగా దేవుని పిల్లరా, ఆ పిల్లవాడు పాలు విడవగానే తల్లి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఆ పిల్లవాడిని దింపితే అతని గురించి రాబడి ఉంది, వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను అని రాయబడి ఉంటుంది. అక్కడనే ఆ చిన్న పిల్లవాడు పాలు విడిచిన తర్వాత తల్లి తీసుకుని వచ్చింది. అంటే పాలు విడిచిన పిల్లవాడికి ఈయన దేవుడని ఎలా తెలుసు? దేవుని మందిరంలోనికి వస్తే ఎలా ప్రవర్తించాలని ఎలా తెలుసు? దేవుని మందిరంలోనికి వస్తే ఆ చిన్న పిల్లవాడికి భయం ఎందుకు వచ్చింది? భక్తి ఎలా పుట్టించింది? ఎలా మోకరిల్లాడు? దేవుని ఎదుట ఎలా మోకరించి దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు? ఎలా చెప్పండి? ఆ పిల్లవాడికి ఈయన దేవుడని, ఇది మందిరం అని, ఈ మందిరంలోనికి వస్తే ఈ పిల్లవాడు ఎలా ఉండాలో అతనికి ఎలా తెలిసింది? చెప్పండి, పర్లేదు, ఎలా తెలుసుంటుంది? ఆ పిల్లవాడు దేవుని మందిరంలో అంతటి భయాన్ని భక్తిని కలిగి దేవుని యందు ప్రార్థించడానికి ఎలా సాధ్యమో అయ్యింది? ఎవరు ప్రోత్సాహం జరిగింది? చెప్పండి. తల్లి తండ్రి పెంపకం. ఉగ్గిపాలు కాదండి, గోరు ముద్దలు కాదండి. మోషే చెప్పినట్లుగా ఈ వేణులో జరిగినటువంటి సంఘటనలను నీ బిడ్డలకు భోజనము చేస్తున్నప్పుడు భోజనపు బల్ల దగ్గర చెప్పు, ఇంకా మార్గములో వెళుతున్నప్పుడు మార్గము మధ్యలో చెప్పు, ఇంకా నిద్రిస్తున్నప్పుడు ఈ పడక మీద నీ బిడ్డలకి వివరించి చెప్పు. ఈ దేవుడు యెహోవా అధిక రోషము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, గాడ్ ఈజ్ ఆల్మైటీ అని నీ బిడ్డకి చెప్పు అని ఆ దినములలోనే ఇశ్రాయేలుకి కట్టడ నియమించాడు మోషే. ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి తన బిడ్డకి అనుదినము దేవుని వాక్యాన్ని బోధించి, ఇదే సామెతల్లో సొలొమోను చెప్పాడు, వాడు బాలుడు అయినప్పుడు వాడికి దేవుని వాక్యాన్ని నేర్పుమో, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాడు దానిలో నుండి తొలగిపోడు. ఎందుకు తొలగిపోతారండి పిల్లలు? ఎందుకు తొలగిపోతారండి? పెద్దరిగినప్పుడు వాక్యములో వారి జీవితాలు నాటబడలేదు కాబట్టి, వారి ఉపచేతనలో, వారి ఆలోచనలలో, వారి అంతరంగంలో దేవుని వాక్యము లేదు కాబట్టి తొలగిపోతున్నారు. ఒక చిన్న పిల్లవాడు చర్చిలోనికి వచ్చి సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తాడు, ఇంకొకడు ఆషామాషిగా ఉంటాడు, ఇంకా కొంతమంది ఏదో దేవుని మందిలోకి వచ్చి మాట్లాడుకుంటుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే తల్లిదండ్రులు చిన్న వయసు నుండి దేవుని మాటలు బిడ్డలకు ఆ పూస పట్టించలేదు, చెప్పలేదు, బోధించలేదు. యోబు తన పిల్లల గురించి దేవుని సన్నిధిలో యాజకుడిగా ప్రార్థన చేశాడని రాయబడి ఉంది. ఈజ్ అ పాస్టర్, ఈజ్ అ రెస్పాన్సిబుల్ ఫాదర్. తన బిడ్డల మీదకి దేవుని ఉగ్రత రాకూడదని నిత్యము ఆరాధనములు లేచి ఉదయకాలమున రేయి మొదటి జామున బలులు అర్పించి ప్రార్థన చేశారు. నా బిడ్డల సన్నిధిలో తప్పు చేస్తుంటే క్షమించు నాయనా, నా బిడ్డల మీదకి ఎటువంటి పాపము శాపము రావడానికి వీలు లేదు అని. ఇలా ఏ తల్లిదండ్రులైనా చేస్తున్నారా? ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకి బుద్ధి చెప్తున్నారా? పాస్టర్ గారు పొరపాటున నీ కొడుకు ఇలా చేశాడు అంటే ఏ పాస్టర్ అని అంటారు. ఎందుకు చెప్పాడు పాస్టర్ గారండి? ఎందుకు అడిగాడు పాస్టర్ గారండి? తప్పు చేస్తాడు అడిగాడు. తప్పు చేశాడంటే నీ పెంపకంలో తప్పుంది, నీ పెంపకంలో తప్పుంది, నీవు సరి చేసుకో. కానీ ఎవరిని సరి చేస్తారు చెప్పండి, పర్లేదు, ఎవరిని సరి చేస్తారు చెప్పండి? ఎవరిని? దైవజనున్నే సరి చేస్తారు.